అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 52 మహేశ్వరి డ్రామా. ఇక స్టోరీలోకి వెళ్తే, బలరాం అంత్యక్రియలు జరిగిన తర్వాత అతని విల్లాలోకి మహేశ్వరి ఇంకా హారతి వచ్చారని చెప్పిన దాస్తో లాయర్ ప్రశాంత్ని కూడా పిలవమని చెప్పాడు విరాట్. ఇంతలో దర్జాగా లోపలికి అడుగుపెట్టిన తల్లి కూతుళ్ళు ఇద్దరు హాల్లో ఉన్న బలరాం నిలువెత్తు ఫోటో ముందు నిలబడి నమస్కారం చేసుకుంటూ నటన మొదలుపెట్టారు. అయ్యో, ఎందుకు ఇంత పని చేశారండి? నాకెందుకు ఇంత అన్యాయం చేశారు? మీరు లేకుండా నేను ఎలా బ్రతికేది? మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇన్ని సంవత్సరాలుగా మీరే లోకమని బ్రతికాను, కానీ నిర్దాక్షిణ్యంగా ఎలా వదిలేసి వెళ్ళిపోయారండి? మా సంగతి సరే, ఎప్పుడు చూసినా మీ ముద్దుల కూతురు హారతి గురించి ఆలోచిస్తూ తనకి రాజకుమారుని వెతికి పెళ్లి చేస్తాను అనేవారు కదా. మరేమైంది? ఇప్పుడు మాకు దిక్కెవరు? అయ్యో అని గుండెలు బాధ కొట్టుకుంటూ ఏడుస్తూ కూలబడింది మహేశ్వరి. ఆమె చేస్తున్న ఓవర్ యాక్షన్ చూసి విసుగొచ్చిన హాస్ని, మీ డ్రామా అయిపోతే మాట్లాడే పని ఉంది అని అసహనంగా అంది. ఇదేం బాగోలేదు హాస్ని. మీ నాన్నగారు పోయారని పుట్టడు దుఃఖంతో ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించడం అస్సలు సరికాదు. నీకేమైనా కోపం ఉంటే తర్వాత చూసుకుందాం. ఈ రోజు నుండి నీ బాధ్యత, ఈ ఇంటి బాధ్యత కూడా నాదే. మీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక అయ్య చేతిలో పెడితే కానీ పైలోకంలో ఉన్న మీ నాన్న ఆత్మకు శాంతి ఉండదు అని ముక్కు చీదింది మహేశ్వరి. ఆహా, అలాగని మా నాన్న నీకు కలలో వచ్చి చెప్పారా అని వెటకారంగా అంటున్న హాస్నిని చూసి ఏదో అందామని ముందుకు రాబోతున్న మహేశ్వరి ఆమె పక్కనే నిల్చున్న విరాట్ని చూసి షాక్ అయిపోయింది. ఈ విరాట్ ఏంటి ఇక్కడికెందుకు వచ్చాడు? ఈ ఇంట్లో ఏం పని అని ఆలోచిస్తున్న మహేశ్వరిని చూసి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు విరాట్. ఆ నవ్వు చూసిన మహేశ్వరి గుండెల్లో వణుకు పుట్టింది. అదే సమయంలో విరాట్ని చూసిన హారతి కూడా భయపడుతూ తల్లి వెనక్కి చేరింది. ఇంతలో లాయర్ అక్కడికి రావడంతో సోఫాలో కూర్చొని తన పక్కన హాస్నిని కూర్చోపెట్టి, ఇక వీలునామా చదవడం స్టార్ట్ చేయి ప్రశాంత్ అని కమాండింగ్ వాయిస్తో అన్నాడు విరాట్. విరాట్ తీరు రకరకాలుగా అనుమానం రేకెత్తిస్తుంటే, ఇక్కడ మీకేం పని? మా ఇంటి వ్యవహారాల్లో మీ జోక్యమేంటి? అయినా ఈ లాయర్ ఎవరు అని అసహనంగా అడిగింది మహేశ్వరి. ఎందుకంత కంగారు? కాస్త వెయిట్ చేయి. ఏ వీలునామాలో ఉన్నది తెలుసుకోవాలని నీకు లేదా అని కనుబొమ్మ ఎగరేశాడు విరాట్. ఉంది అన్నట్లు తల ఊపి కూతురుతో కలిసి సోఫాలో కూర్చోబోయిన మహేశ్వరి, నీకు నా ఎదురుగా కూర్చునే అంత స్థాయి ఉందా అని వినిపించిన విరాట్ వాయిస్లోని బేస్కి తెలియని భయంతో మొదలై సైలెంట్గా నిలబడిపోయింది. అప్పుడే ప్రశాంత్ వీలునామా చదవడం స్టార్ట్ చేశాడు. బలరాం అనబడే నేను నా పూర్తి స్పృహలో ఉండి నా స్వతహస్తాలతో సైన్ చేసిన వీలునామా. నా కష్టార్జితం మొత్తం నా కన్న కూతురు హాస్నికి మాత్రమే చెందుతోంది. నా రెండవ భార్య, ఆమె కూతురికి ఈ యావదాస్తి మీద ఎటువంటి హక్కు లేదు అంటూ తన ప్రాపర్టీస్ అన్నీ ఒక్కొక్కటి మెన్షన్ చేసి చెప్పడం ముగించాడు ప్రశాంత్. లాయర్ చదివిన వీలునామా విన్న మహేశ్వరి కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్లుగా అనిపించింది. విసురుగా ప్రశాంతి చేతి నుండి వీలునామా లాక్కొని మరోసారి చదివిన ఆమె షాక్ అవుతూ, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇందులో ఉన్నదంతా అబద్ధం. నిన్నటి వరకు అన్నీ నేను కోరుకున్నట్లు జరిగాయి. ఒక్కసారిగా ఎలా మారిపోయాయి? ఒప్పుకోను, దీనికి నేను ఒప్పుకోను అని కోపంతో ఊగిపోతూ ఆ వీలునామాను చింపైపోయింది మహేశ్వరి. మహేశ్వరి చేయబోయే పనిని ముందుగానే అంచనా వేసిన లాయర్ ఆమె చేతి నుండి పేపర్స్ని ఒక్క ఉదుటిన లాక్కొని, ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు? ఇది నువ్వు చింపేస్తే మరొకటి లేదనుకుంటున్నావా? నీలాంటి వారు ఉంటారని నకిలీ పత్రాలు తీసుకొచ్చాను. ఒరిజినల్ చాలా జాగ్రత్తగా ఉంది అని సన్నగా నవ్వాడు. నేను దీనికి ఒప్పుకోను. ఎవరో వీలునామా మార్చి రాశారు. అలా ఎలా? నాకు హారతికి చిల్లి గవ్వ కూడా లేకుండా రాస్తారు. ఇందులో ఏదో మోసముంది. నిన్నటి వరకు మొత్తం నా పేరు మీద ఉన్న ఆస్తి ఈరోజు హాస్ని పేరు మీదకి ఎలా మారిపోయింది అని పిచ్చిదాండ్లా అరుస్తూ హాస్ని మీదికి ఉరికింది మహేశ్వరి. హాస్నికి అడ్డుగా విరాట్ నిలబడుతూ, అసలు బలరాం గారు సీక్రెట్గా రాయించిన వీలునామాలో ఏముందో నీకెలా తెలుసు అని సూటిగా అడిగిన విరాట్ ప్రశ్నకు ఎవరో బ్రేక్ వేసినట్లు ఆగిపోయి, అది అని తడబడుతూ, అయినా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మేము సెటిల్ చేసుకుంటాం, అడగడానికి మీరెవరు అని బింకంగా అడిగింది మహేశ్వరి. విరాట్ గారు నా మనిషి, ఆయనతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో
అయినా ఆస్తిపత్రాలు మార్చింది నువ్వు. మళ్ళీ మమ్మల్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? మోసం చేయడానికి సిగ్గులేదా? అని కోపంగా అడుగుతున్న హాస్ని వైపు ఉక్రోషంగా చూస్తూ, నేను చెప్పింది అబద్ధం అనడానికి ప్రూఫ్ ఏమైనా ఉందా? ఆయన ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్న నాకు కాకుండా నీకెందుకు రాస్తారు బలరాం గారు? ఆస్తి కోసం ఆయన్ని నువ్వే ఏదో చేసి ఉంటావు అని మహేశ్వరి మాట్లాడుతూ ఉండంగానే ఒక్కసారిగా ఆమె గూబ గుయ్యమంది. పిచ్చివాగుడు వాగితే నాలుక చీరేస్తా. ఏమనుకుంటున్నావు? నీకు ప్రూఫ్ కావాలా? అంటూ చనిపోయే రోజు రూమ్లో లాయర్తో బలరాం ఎవరెవరికి ఏం రాశారో స్వయంగా అతని నోటితో చెప్పిన వీడియోను చూపించింది హాస్ని. ఆ వీడియో చూసి షాక్ అయిన మహేశ్వరితో, ఈ సాక్ష్యం చాలా? ఇంకా ఏదైనా కావాలా? నీ మోసం తెలిసే అప్పటికప్పుడు వీరునామా మార్చి రాయించారు. మొదట్లో కనీసం ఒక్క ప్రాపర్టీ అయినా ఉండేది. నీ అత్యాశ వల్ల చేతిలో ఇప్పుడు చిప్ప కూడా మిగిలింది అని జాలిగా చూసింది హాస్ని. దేనికి నేను ఒప్పుకోను. ఆయనను బెదిరించి మీరే ఆ వీడియో తీయించారు. నన్ను మోసం చేశారని కేసు పెడతాను అని పిచ్చి పట్టినట్లు వచ్చింది. మహేశ్వరి వైపు చిరాగ్గా చూస్తూ, సెక్యూరిటీ, ఈ ఇద్దరిని బయటికి గెంటేయండి అని సీరియస్గా ఆర్డర్ వేశాడు విరాట్. అతని నోట నుండి మాట రావడం ఆలస్యం. దాస్ 4 సెక్యూరిటీ గార్డ్స్తో వచ్చి ఇద్దరినీ బయటకు లాక్కెళ్ళి రోడ్డు మీద పడేశారు. ఒక్కసారిగా తమ పరిస్థితి రోడ్డున పడడంతో అక్కడే కూర్చొని ఏడుస్తూ హాస్నికి శాపాలు పెట్టడం మొదలుపెట్టారు మహేశ్వరి ఇంకా హారతి. ఆ ఇద్దరిని బయటికి తీసుకువెళ్ళంగానే సర్వెంట్స్ను ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పి నిస్సత్తుగా సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న హాస్నిని 2 చేతుల్లో ఎత్తుకొని ఆమె రూమ్కి తీసుకెళ్లాడు విరాట్. అక్కడంత ధైర్యంగా మాట్లాడి, ఇక్కడ ఇలా బాధపడుతున్నావా? ఇంకెంతసేపు ఏడుస్తూ కూర్చుంటావు? ఎంత కన్నీళ్లు కార్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. మీ నాన్న పోయేటప్పుడు కూడా నీ సంతోషాన్ని కోరుకున్నారు. ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలని, కంపెనీని జాగ్రత్తగా చూసుకోవాలని, హ్యాపీగా ఉండాలనుకున్నారు. నువ్వు ఇలా ఏడ్చి పైనున్న ఆయన్ని బాధపడతావా అని 2 చేతులతో హాస్ని ముఖం పట్టుకొని చెప్పాడు విరాట్. నాన్న నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు విరాట్ గారు? ఆయనకి నేనంటే ఇష్టం లేదు అని ఏడుస్తున్న హాస్నిని కంట్రోల్ చేసి గదిలోకి తీసుకెళ్ళి, కాసేపు పడుకో, ఇదే ఆలోచనలతో ఉంటే నీ హెల్త్ పాడవుతుంది అని నచ్చచెప్పి పడుకునేలా చేశాడు విరాట్. గత కొన్ని రోజులుగా పూర్తిగా నిద్రకు దూరమైన హాస్ని ఆ రోజు కల్లార నిద్రపోయింది. మంచి రాత్రిలో కలవరపడుతూ ఉంటే ఆమెను హత్తుకొని ధైర్యం చెప్పాడు విరాట్. మరుసటి రోజు ఉదయం ఉలిక్కిపడి లేచి నాన్నకు టాబ్లెట్స్ ఇచ్చే టైం అయిందని అనుకుంటూ రూమ్ వైపు వెళ్తున్న హాస్నికి తండ్రి చనిపోయాడని గుర్తొచ్చి ఆగిపోయింది. ప్రతిరోజు అలాగే లేవడం, కాసేపటికి రియలైజ్ అయ్యి అవన్నీ తలుచుకొని కన్నీళ్లు పెట్టడం దినచర్యగా మారడంతో ఇక్కడ ఉంటే హాస్ని ఇలాగే బాధపడుతుందని ఆమెను ప్యాలెస్కు తీసుకెళ్లడానికి సిద్ధపడ్డాడు విరాట్. విరాట్ గారు, మా నాన్న ఇక్కడ ఒంటరిగా ఉంటారు. నేను వారానికి ఒకసారి ఇక్కడికి వస్తాను, పంపిస్తారా అని ఇంటిని చూస్తూ బాధగా చెప్పింది హాస్ని. ఓకే బేబీ, నీ ఇష్టం. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. నేను అస్సలు అడ్డుపడను అన్నాడు విరాట్. థ్యాంక్ యూ విరాట్ గారు అంటూ ఆ ఇంటిని మరోసారి చూసుకొని అతని చేయి పట్టుకొని తండ్రి ఫోటోతో సహా ప్యాలెస్కి బయలుదేరింది హాస్ని. ఇద్దరూ ప్యాలెస్కి చేరుకునేసరికి ఎంట్రన్స్లోనే విరాట్ కోసం వెయిట్ చేస్తూ కనిపించింది నిత్య. కారు దిగిన హాస్ని ఆమెను పట్టించుకోకుండా నేరుగా తన రూంలోకి వెళ్ళిపోతే విరాట్ కూడా ఆమెను పట్టించుకోకుండా లోపలికి వచ్చి సీరియస్గా దాస్ అని గట్టిగా పిలుస్తూ సోఫాలో కూర్చున్నాడు. ఎప్పుడూ లేనిది విరాట్ అలా పిలవడంతో కంగారు పడ్డ దాస్ గబగబా తన దగ్గరికి వచ్చి, సార్ పిలిచారు అని భయంగా అడిగాడు. ఆ నిత్య ఈ ప్యాలెస్ దరిదాపుల్లోకి రావడానికి వీల్లేదు అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. కానీ ఈరోజు ఆమె మెయిన్ ఎంట్రన్స్ వరకు వస్తే ఆపకుండా అందరూ ఏం చేస్తున్నారు అని కోపంగా అడిగాడు విరాట్. సారీ సార్, నిత్య మేడం విషయంలో నేను అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. బట్ ఆమె ఎవరి మాటలు వినకుండా లోపలికి వచ్చేశారు. వెంటనే ఇక్కడి నుండి పంపించేస్తాను సార్ అని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయాడు దాస్. కాసేపు హాల్లోనే కూర్చొని దీర్ఘాలోచనలో మునిగిపోయిన విరాట్ నెమ్మదిగా లేచి తన రూంలోకి వెళ్తూ గెస్ట్ రూమ్ తెరిచి ఉండటంతో యథాలాపంగా లోపలికి వెళ్ళాడు. అక్కడ హాస్ని ఆ రూంలో ఒక మూల కూర్చొని తండ్రి ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. వెంటనే ఆమెను చేరుకొని, బేబీ ఇక్కడికి ఎందుకు వచ్చావు
అని కంగారుగా అడిగాడు విరాట్. నేను ఈ రోజు నుండి ఇక్కడే ఉంటాను, మీరు మీ రూమ్లో ఉండండి విరాట్ గారు అని చెప్పిన హాస్ని వైపు కోపంగా చూస్తూ, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను, నువ్వు నాతో ఉంటావు అంతే అని ఖచ్చితంగా చెప్పాడు విరాట్. ప్లీజ్ విరాట్ గారు, అర్థం చేసుకోండి, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది అని బేలగా అంటున్న హాస్నిని చూసి జాలిగా అనిపించింది. దాంతో తను కూడా ఆమె పక్కనే కూర్చొని, ఇలా ఎన్ని రోజులుంటావు, నా గురించి ఆలోచించవా అని నెమ్మదిగా అడిగాడు విరాట్. నేను అస్సలు ఆలోచించను, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా, నాకు వద్దు. ఎవరు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయి నన్ను ఒంటరిని చేశారు. ఒంటరిగా ఎలా ఉంటాననుకున్నారు? మళ్ళీ ఇంకొకరికి దగ్గరయ్యి ఎఫెక్షన్ పెంచుకొని వదిలేసి వెళ్తున్నప్పుడు బాధపడటం కంటే దూరంగా ఉండటం మంచిది అని పంతంగా చెప్పింది హాస్ని. అందుకని నన్ను వదిలేస్తావా? దేవుడు వాళ్ళిద్దరికీ అంతవరకే టైం ఇచ్చారు. మీ అమ్మ నాన్నల ఆఖరి కోరిక ఒకటే, తను లేకపోయినా తన బాధ్యతలు నువ్వు నెరవేర్చాలని, లైఫ్లో బ్రతకడం నేర్చుకోవాలి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళ ఆత్మలకి శాంతి ఉండదు. కూతురుగా వాళ్ళని సంతోషపెట్టాలని నీకు లేదా అని సూటిగా అడిగాడు విరాట్. ఉంది అన్నట్లు తల ఊపిన హాస్నిని బుగ్గగిలుతూ, రేపటి నుండి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, మీ నాన్న పొజిషన్ తీసుకుంటున్నావు, దట్స్ ఇట్ అన్నాడు విరాట్. నా వల్ల కాదు విరాట్ గారు అని బేలగా అంటున్న హాస్ని వైపు ప్రేమగా చూస్తూ, ట్రస్ట్ మీ, నీ వెనుక నేనున్నాను. మొదట్లో ఏమీ రాదు, రాను రాను అన్నీ అలవాటవుతాయి, నీకన్నీ నేను నేర్పిస్తాను అని నమ్మకంగా చెప్పాడు విరాట్. ఐ ట్రస్ట్ యూ విరాట్ గారు, మీరేం చెప్తే అది చేస్తాను అని చెప్పిన హాస్నిని నవ్వుతూ చూస్తూ, నేనేం చెప్పినా చేస్తావా అని కన్ను కొట్టాడు విరాట్. నేను చెప్పింది ఆఫీస్ వర్క్ గురించే అని సిగ్గుగా తల తిప్పిన హాస్ని వైపు కొంటెగా చూస్తూ, దాంతోపాటు హోంవర్క్ కూడా చేయాలనుకుంటాను హాస్ని గారు అన్నాడు విరాట్. హా, హోంవర్క్ ఏంటి అని తడబడుతున్న హాస్ని వైపు అల్లరిగా చూస్తూ, వివరంగా చెప్పనా అని ముందుకు వెళ్ళాడు విరాట్. నేను బాత్ చేయాలి అని అక్కడి నుండి ఫాస్ట్గా పరిగెత్తి హాస్ని డ్రెస్సింగ్ రూమ్లో తన థింగ్స్ ఏమీ లేకపోవడంతో ఏడుపు మొహం వేసుకొని బయటకు వచ్చింది. ఆమె ఫేస్లో రియాక్షన్కి నవ్వుకుంటూ, మన రూమ్కి వెళ్దాం పద బేబీ అని అన్నాడు విరాట్. నో, నేను అక్కడికి చచ్చినా రాను అని మొండిగా అంటున్న హాస్నిని భుజం మీద వేసుకొని తన రూమ్కి తీసుకెళ్లాడు విరాట్. అతడు దించింది ఆలస్యం. అక్కడి నుండి పారిపోవాలని చూసిన హాస్నితో, టైం వేస్ట్ చేయకు బేబీ అంటూ ఆమెను మరింత దగ్గరకు లాక్కొని హక్ చేసుకున్న విరాట్ను తోసేస్తూ, మాన్స్టర్ మీరు అని కచ్చగా అంది హాస్ని. అంటే నేనిప్పుడు మాన్స్టర్ ఎలా ఉంటాడో చూపించాలా అని ఒక్కసారిగా హాస్ని నెక్ మీద బైట్ చేశాడు విరాట్. ఆ అని గట్టిగా అరిచి కోపంతో ఊగిపోతూ, యూ బీస్ట్ అని అతడి గుండెల మీద గట్టిగట్టిగా కొడుతూ ఇష్టం వచ్చినట్లు కొరికిపెట్టింది హాస్ని. బేబీ, నేను కంట్రోల్ మిస్ అయితే నీకింక కష్టమే అని ఆమె చేష్టలకి నవ్వుకుంటూ చెప్పాడు విరాట్. అంతలేదు హాస్ని ఇక్కడ, తనతో అంత ఈజీ కాదు, దేనికైనా పెట్టి పుట్టాలి అని లేని కాలర్ ఎగరేసి, ఇంకా ఉంటే విరాట్ ఏం చేస్తాడన్న భయంతో అక్కడి నుండి వాష్రూమ్కి పారిపోయింది హాస్ని. గాడ్, మంకీ ఈజ్ బ్యాక్, ఇక ఆఫీస్కి వెళ్తే నార్మల్ అయిపోతుంది అని రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు విరాట్. బాత్రూంలోకి వెళ్ళిన హాస్ని, నాకు తెలుసు విరాట్ గారు, ఇదంతా నా కోసమే చేశారని, మీరు నాతో ఇంత కేరింగ్గా సపోర్టింగ్గా ఉంటారని కల్లో కూడా అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూస్తే భయం వేసేది, కానీ రాను రాను నాకు తెలియకుండానే మీ దగ్గర కంఫర్ట్ ఫీల్ అయ్యాను. ముఖ్యంగా నాన్న విషయంలో మీరు చేసిన దానికి ఈ జన్మలో మీకు రుణం తీర్చుకోలేను. మీరు కనుక పక్కన లేకపోతే నేను ఎప్పుడో పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని. అడుగడుగునా నాకు అండగా నిలిచారు. నాన్న ఆఖరి రోజుల్లో తోడుగా ఉన్నారు. చాలా చాలా నచ్చేస్తున్నారు. కానీ ఇప్పటికీ భయంగానే ఉంది. ఆ నిత్యం మీ చుట్టూనే తిరుగుతూ ఉంటే అస్సలు నచ్చడం లేదు. మీకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు మీ చుట్టూ తిరుగుతూ ఉంది? నాకు అనుమానం పెంచేలా చేస్తూ ఉంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక పక్క మీ మనసు అర్థమవుతున్నా మరో పక్క నిత్య మీ మొదటి ప్రేమ. మళ్ళీ మీ మనసు అటువైపు వెళ్తుందేమో అని టెన్షన్గా ఉంది. ఎటో తేల్చుకోలేకపోతున్నాను అని మిర్రర్ ముందు నిల్చొని ఆలోచనలో మునిగింది హాస్ని. కాసేపటికి బాత్ ముగించి
విరాట్ కౌగిల్లో ప్రశాంతంగా నిద్రపోయింది హాస్ని. మరుసటి రోజు హుందాగా ఫార్మల్ వేర్లో రెడీ అయ్యి బయటకు వచ్చింది హాస్ని. మరి ఆమెను చూసిన విరాట్ రియాక్షన్ ఏంటి? మొదటిసారి తండ్రి పొజిషన్లో ఆఫీస్కి వెళ్తున్న హాస్నికి ఎలాంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.